మీనరాశి మీనరాశి వారికి ఈ యొక్క 2026 జూన్ 14 ఏర్పడేటువంటి అమావాస్య తర్వాత గ్రహ మార్పు ఉంది. ఈ గ్రహ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. మరి మీనరాశి మీది చిట్ట చివరి రాశి. మరి మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి, ఏ విధమైనటువంటి మార్పులు, ఏ విధమైనటువంటి చేర్పులు ఉండబోతున్నాయి. మరి మీరు ఏలినాశి 2వ దశలో ఉన్నారు. మరి దీని కారణంగా సుమారుగా 2022 ఆగస్టు నుండి 2023, 24, 2025 వరకు కూడా మొదటి దశలో ఉన్నారు. ఇక్కడ విపరీతమైనటువంటి కొంత డబ్బు కనబడము, ఎప్పుడు విమానం ఎక్కని వారు ఏరోప్లేన్ ఎక్కడం కావచ్చును, టూర్స్ వెళ్ళడం, టూర్స్ కావచ్చును, విదేశాలకు కావచ్చును, లేదా లైక్ ఎటైనా వెళ్ళిన దాఖలాలు విపరీతంగా ఉన్నవి. ఈ యొక్క మీనరాశి వారికి మంచి రాజయోగాన్ని ఇచ్చిండు. ఈ యొక్క ఏలినాటి శనిలో మీనరాశి వారికి గత 2022 ఆగస్టు నుంచి కొత్త కొత్త ప్రదేశాలను చూపించిండు, కొత్త కొత్త ప్రదేశాలకు మిమ్మల్ని తీసుకువెళ్ళిండు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి మరి ఈ యొక్క 2025 3వ నెల నుండి మార్చి, ఏప్రిల్ నుండి తీవ్రమైనటువంటి పరాభావాలు ఏర్పడుతున్నాయి. బీ కేర్ఫుల్. మరి సుమారుగా కూడా నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, కాళ్ళకు దెబ్బలు దాకులు ఏదైనా కావచ్చును. జాగ్రత్త. జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఒంటరితనం లేదా నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి భావన కలగవచ్చును. ఇట్టి సందర్భాలలో పాత స్నేహాలు, బంధాలు కొంతమేర మనల్ని దూరంగా మన నుండి దూరంగా అయిపోవచ్చును. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో కానీ, ఇంట్లో కానీ కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఫలితాలు ఆలస్యంగా వచ్చినవి స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు లేవు. ఉద్యోగ మార్పు లేదా కెరీర్ దిశ మార్చేటువంటి ఆలోచనలు మీకు రాబోతున్నాయి. ఇక ఆదాయం వచ్చినా ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అనవసరమైనటువంటి రిస్కులు తీసుకొని డబ్బులు పోగొట్టుకోకండి. ట్రేడింగ్, ఇంకెవరేదో చెప్పారు ఇన్వెస్ట్మెంట్స్ అనో వద్దు. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ బాధ్యతలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. పెద్దల ఆరోగ్యం లేదా కుటుంబ విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సహనం చాలా అవసరం ఇట్టి సందర్భాలలో. అదేవిధంగా ఈ దశలో మనిషిలోని లోపల నుంచి పరిపక్వుడిని చేస్తాడని శనైశ్వరుడు అందరికీ తెలుసు, ఏలినాటి శనుడు. సో దేవాలయ దర్శనాలు, ధ్యానము, జపం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇక జన్మంలో శని ఉన్నాడు కనుక కష్టాలే కాదు, ఈ కాలంలో జీవితానికి దృఢమైనటువంటి పునాది ఏర్పడవచ్చును. అదేవిధంగా నిజమైనటువంటి స్నేహితులు, నిజమైన అవకాశాలు ఎవరైతే మనకు చూపిస్తున్నారో, ఆశావాదులు ఎవరో, నిజమైనటువంటి వారు ఎవరో మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. కష్టపడి సంపాదించినటువంటి విషయం ఎక్కువ కాలం నిలుస్తుంది. మీనరాశి వారు తప్పకుండా జన్మ శని మీ జీవితాన్ని పరీక్షించడానికే కాదు, ఇప్పుడు 2వ దశలో ఉన్నారు కనుక మరి ఇప్పుడు ఏర్పడేటువంటి గ్రహస్థితి 5వ భావంలో శుక్రుడు, గురుడు, బుధుడు ముందు సంతానానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని మీకు ఇస్తున్నాడు. సంతాన యోగాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. సంతాన యోగాన్ని మీకు ఇప్పటి నుంచి సుమారుగా 10 నెలల పాటుగా కూడా ఏ క్షణానైనా కూడా సంతాన యోగాన్ని ఇవ్వబోయేటువంటి పరిస్థితి ఉంది కనుక మరి మీనరాశి వారు అన్యోన్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి వారు తప్పకుండా కూడా మీకు ఇట్టి సమయంలో వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మార్పులు, చేర్పులు, ఒక కొత్త వ్యక్తులను చూడడము, కొత్త ప్రదేశాలకు వెళ్ళడము, కొత్తగా మీ జీవితం అయితే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు తప్పకుండా గోచరిస్తాయి. సో మీనరాశి వారు మరి 2020, 21, 19, 20, 21, 22 మార్చి వరకు కూడా మీకు ఎంతో లాభాలు ఉన్నాయి. ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం అయింది. ఇదే సమయంలో విపరీతమైన రాజయోగం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ కావచ్చును, వాహనం కొనుగోలు చేయడం కావచ్చును. ఇదే సమయంలో 2019, 20, 21లో చాలా అంటే చాలా అత్యంత అద్భుతంగా ఉంది. ఇంట్లో ఎవరికైనా వివాహాలు జరిపించడం కానీ, మీ పిల్లల్ని విదేశాలకు పంపించడం కానీ, ఇదే సమయంలో మీనరాశి వారికి ఒక గొప్ప అవకాశం రావడం కావచ్చును. ఎన్నో శుభాలు 2019, 20, 21 వరకు జరిగిపోయింది. మరి అలాంటి శుభాలు మళ్ళీ రావాలి అంటే సమయం పడుతుంది. మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను
ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మీది. ఎస్, చాలా మంది కాల్స్ చేస్తున్నారు, డైలీ చాలా మంది డైరెక్ట్గా కలుస్తున్నారు. మీరందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, కొంత సమయం పడుతుంది, ఒక 2-3 రోజులు అటు ఇటుగా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మీనరాశి వారు మీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి నాతో చూయించుకోక ముందు, చూయించుకున్న తర్వాత, ఇప్పుడే చెప్తున్నా, ఎంత ధైర్యం ఎందుకు చెప్తున్నా ఈ మాట, నా మీద నమ్మకం కాదు, అమ్మవారి సాధన, అమ్మవారు నాకు ఇచ్చినటువంటి వినయ విధేయతలతో, నాకు ఇచ్చినటువంటి సాధనతో నేను చెప్తున్నా. వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చే విధంగా నేను చేస్తాను. ఇది మాత్రం సత్యం. మీరు ఎప్పుడైతే నాతో మాట్లాడతారో ఆ క్షణం నుండి 41 నుంచి 3 నెలల లోపే బా చాలా ప్రశాంతంగా ఉంది అనేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. అంతే. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన, నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 డేస్ అయింది. ఈ 20 డేస్ నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 20 వీడియో చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష, నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ, ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావాల్సిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ని సంప్రదించండి.